అలానే విశేషం రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి కాలువ విస్తరణ పనులు పూర్తయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని గంటల్లో దాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. రాయలసీమని సస్యశ్యామలం చేయబోతోంది. కుప్పం నుంచి పొంగునూరు చివరి ఆయకట్ట వరకు ఉన్నటువంటి భూములని నీటితో నింపేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ నెలాఖరు నాటికి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు పూర్తి కాబోతున్నాయి. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగునూరు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లబోతున్నారు. దానికి సంబంధించి కొన్ని గంటల్లోనే మాల్యాల కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో మాల్యాల దగ్గర పంప్ స్టేషన్ నుంచి నీటిని వదలబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అవి ఎక్కడ చేరుకుంటాయి? జీడిపల్లి దగ్గరకు చేరుకుంటాయి. సో జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు చేరుకుంటాయి. అక్కడ ఈ మొత్తం కలిపి 216 కిలోమీటర్లు ఉంది మాల్యాల నుంచి జీడిపల్లి వరకు. ఈ 216 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాయలసీమలో ఫేజ్ 1లో సంబంధించి నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, అలాగే కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురంలో 1,18,000 ఎకరాలకు నీళ్లు అందబోతున్నాయి. ఓవరాల్గా హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం కంప్లీట్ అయితే 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారనేది రికార్డులు చెప్తూ ఉన్నాయి. 2014-19 మధ్యలో ఈ ప్రాజెక్టుకి అలాగే కాలువ విస్తరణ కోసం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 4,317 కోట్లని విడుదల చేశారు. అంచనా వేశారు 4,319 కోట్లు అవసరం అవుతాయని చెప్పి. 2014-19 మధ్యలో ఈ ప్రాజెక్ట్ని 47% పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు దీనికి సంబంధించి ఎలాంటి పనుల పురోగతి లేదు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 100 రోజులు టార్గెట్ పెట్టారు. డే టు డే ఆయన రివ్యూ చేస్తూ ప్రతిరోజు టార్గెట్ లాగా పనిచేస్తే 100 రోజుల్లో ఫేజ్ 1 పూర్తయింది. ఈ నెలాఖరికి సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుంది. సో పూర్తయినటువంటి ఫేజ్ 1కు సంబంధించి ప్రారంభాన్ని మాల్యాల ప్రాజెక్ట్ దగ్గర నీళ్లని విడుదల చేయబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి ఇది బ్రీఫ్గా డేటా నేను తయారు చేశాను. యాక్చువల్గా కాలువ విస్తరణ పనులు 696 కోట్లతోటి 100 రోజుల్లో ఈ కాలువ విస్తరణ పనులని పూర్తి చేశారు. దీని కారణంగా ఉపయోగం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. యాక్చువల్గా దీని కెపాసిటీ 2,200 క్యూసెక్ల నుంచి 3,850 క్యూసెక్లకి ఈ కాలువ విస్తరణ కారణంగా పెరిగింది, నీటి సామర్థ్యం పెరిగింది. సో ఇది యాక్చువల్గా 100 రోజుల్లో దీన్ని పూర్తి చేశారు. హంద్రీనీవా ఫేజ్ 1 వచ్చేది విస్తరణని పూర్తి అయిపోయింది. కాలువ సామర్థ్యం వచ్చేసి ఇప్పుడు 3,850 క్యూసెక్లు ఉంది. ఈ జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు వస్తాయి. దాని కారణంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు దాహర్తిని తీర్చబోతుంది. అలాగే సాగునీళ్లు కూడా అందించబోతున్నారు. ఈ నెలాఖరికి కుప్పం, పొంగునూరు వరకు కూడా నీళ్లు వెళ్ళబోతున్నాయి. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం ఎంత అంటే 3,890 కోట్లు. ఇది 3,890 కోట్లు. సో ఫేజ్ 1 అయిపోతే కనుక ఫేజ్ 2 అయిపోతే కనుక ఫేజ్ 1 అయిపోతేనేమో ఇది ఆయకట్టు వస్తుంది. ఫేజ్ 2 అయిపోతే కనుక అనంతపురం జిల్లాలో 2,77,000 ఎకరాల సాగునీరు వస్తుంది. అలాగే కర్నూలు వచ్చేసేపటికి 37,500 ఎకరాలు ఫేజ్ 2లో. అదే చిత్తూరులో వచ్చేసి 1,40,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది ఫేజ్ 2 అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 1లో నంద్యాలలో 2,906 ఎకరాలకి,
అలాగే కర్నూలులో 77,094 ఎకరాలకి, అనంతపురంలో 1,18,000 ఎకరాలకి సాగునీరు కూడా రాబోతుంది. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్టు రాయలసీమని సస్యశ్యామలం చేయబోతుందని చెప్పచ్చు. యాక్చువల్గా 40 టీఎంసీలు జనరల్గా దీంట్లో కెపాసిటీ, రోజు నెలకొచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ విస్తరణ పూర్తయిన తర్వాత నెలకొచ్చేసి 4.27 టీఎంసీలని వాడుకోవచ్చు. వరద సమయం ఉంటుంది, అంటే వర్షాకాలం వరదల్లో 4 నెలల పాటు 17.10 టీఎంసీలు వాడుకోవచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ 2014లో పాలనాపరమైన అనుమతులు 4,317 కోట్లకు చంద్రబాబు నాయుడు గారే పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత 47% పనులు కూడా పూర్తి అయిపోయాయి. ఇప్పుడు ఆ మిగిలినటువంటి పనులను పూర్తి చేసి ఆయన ప్రారంభించబోతున్నారు. ఆయన మాల్యాల దగ్గర రేపు ఆయన ఢిల్లీ నుంచి వచ్చి ఆయన రేపు కర్నూలు వెళ్ళి కర్నూలు నందికొట్కూరు మండలం మాల్యాల దగ్గర ఆయన దీన్ని ప్రారంభించబోతున్నారు ఆయన చేతుల మీదుగా. సో 100 రోజుల్లో ఇది పూర్తి చేయడం ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యము అని అంటున్నారు. సో విస్తరణ పనుల కారణంగా 100 రోజుల్లో వీటి యొక్క కెపాసిటీ కూడా పెరిగింది. సో ఇప్పుడు ఏ ప్రాంతాలకి రేపు విడుదల చేస్తే కనుక వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ ఉందో చూడండి, జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నె, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు, ఈ చెరువులన్నింటినీ కూడా నింపేటువంటి అవకాశం ఉంది. ఈ ఫేజ్ 1 ప్రారంభం అయిన తర్వాత చెరువులు నింపిన కారణంగా రాయలసీమలో ఉండేటువంటి నీటి భూగర్భ జలాలు సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బోర్లు కూడా అందనటువంటి పరిస్థితి, బోర్లు రీఛార్జ్ కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫేజ్ 1 ప్రారంభించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది ప్రారంభించిన తర్వాత చెరువులన్నీ నింపేటువంటి అవకాశం ఉంది. ఆ నింపిన తర్వాత మీకు భూగర్భ జలాల యొక్క మట్టం కూడా పెరుగుతుంది. దాంతో బోర్లు కూడా పనిచేస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో సుజల సవంతి, హంద్రీనీవా సుజల సవంతి అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఉండేటువంటి చివరి భూమి వరకు కూడా నీళ్లు పారబోతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విజయంగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ప్రత్యేకించి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమకి నీళ్లు కావాలనేది ఎప్పటి నుంచో అంటున్నారు. కరువు ప్రాంతం అంటున్నారు రాయలసీమని. ఇప్పుడు సుజల స్రవంతి ద్వారా, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఆల్మోస్ట్ రాయలసీమలో ఉండేటువంటి అన్ని జిల్లాలకి ఈ హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు డే టు డే రివ్యూ చేసి 100 రోజులు టార్గెట్ పెట్టుకొని చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ అనుకోవచ్చు, ఒక విస్తరణ పనులు అనుకోవచ్చు. దీంట్లో ఆయన విజయం సాధించారని కూడా అనుకోవచ్చు. సో హంద్రీనీవా సుజల స్రవంతి కారణంగా ఆ ఆయకట్టు రాయలసీమలో అంత పెరిగేటువంటి అవకాశం ఉందా, ఇది ఆన్ పేపర్ మాత్రమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.